కమర్షియల్ వెబ్సైట్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఇంతకు మునుపు మొబైల్స్, మెమొరీ కార్డులు మున్నగు ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేవాళ్లు. ఇకపై ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించేందుకు సిద్ధమవుతోంది ఫ్లిప్కార్ట్. ఇప్పటికే బెంగళూరులో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. దీన్ని మరింత వినూత్న రీతిలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ సంస్థ. త్వరలోనే హైదరాబాద్లోనూ ప్రయోగాత్మకంగా నిత్యావసర సరుకులు ప్రారంభిస్తామని తెలిపారు ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్ హెడ్ అనిల్ గోటెటి. కొన్ని నెలల్లోనే దీన్ని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 28 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని, సంస్థకు హైదరాబాద్ ఎంతో కీలకమైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ 2.2 లక్షల విస్తీర్ణంలోనూ 50,000 చదరపు అడుగుల 2 గోదాములు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో కూడా వినియోగదారులు అధిక సంఖ్యలోనే ఉన్నట్లు తెలిపారు. వీరు ఎక్కువగా దుస్తులు, మొబైల్ ఫోన్లు, వాటి యాక్సెసరీలు, ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర సౌందర్య ఉత్పత్తులను కొంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కూడా గోదాములు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, అవసరాన్ని బట్టి పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారని, రానున్న ఏళ్లలో వీరి సంఖ్యను 50 కోట్లకు పెంచాలన్న ముఖ్య లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దుస్తులతో పాటు ఇతర ఉత్పత్తుల్లో కూడా తమ సొంత బ్రాండ్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్తు సేవల పన్ను, జీఎస్టీ అమలు తర్వాత కొనుగోళ్లు తగ్గిన దాఖలాలు లేవని ఆయన తెలియజేశారు. కొనుగోలుదారుల సౌలభ్యం కోసం చెల్లింపుల విషయంలో అనేక వెసులుబాట్లు కల్పించినట్లు, ఇందులో ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నట్లు ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్ హెడ్ తెలియజేశారు.